నమస్తే మామ. ఈ రోజు నేను మాట్లాడబోయే టాపిక్ చాలా సెన్సిటివ్. ఎందుకంటే లక్షలాది మంది స్టూడెంట్స్ ప్రాణాలకు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించింది. నీట్ 2026 ఈ పేరు వినగానే చాలా మంది స్టూడెంట్స్ కి ఒక పేడకల్లాగా మారిపోయింది. మే 3 ని ఎగ్జామ్ రాసి డాక్టర్లు అయిపోతామని కలలు కన్న చాలా మంది స్టూడెంట్స్ కి మే 12 న అసలు నిజం తెలిసింది. అదే పేపర్ ముందే లీక్ అయిందని. అసలు ఈ లీక్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? నాసిక్ లోని ఒక ప్రింటింగ్ ప్రెస్ లో నీట్ పేపర్ ప్రింట్ అవుతుండగా అక్కడి నుంచే ఒక వ్యక్తి గురుగ్రామ్ లోని మిడిల్ మ్యాన్ కి ఈ పేపర్ ని లీక్ చేశాడు. మళ్ళా అక్కడి నుంచి రాజస్థాన్ లోని సికార్, నాగపూర్, చివరికి కేరళ దాకా ఈ పేపర్ లీక్ అనేది పాకిపోయింది. 30 లక్షల నుంచి మొదలుపెట్టి 5 లక్షల వరకు ఒక్కో పేపర్ ని అమ్మేసుకున్నారు. డబ్బున్న వాడికి డాక్టర్ సీటు, కష్టపడి చదివిన వాడికి కన్నీళ్లు. ఇదేనా మన సిస్టమ్? ఈ పేపర్ లీక్ న్యూస్ వల్ల దాదాపుగా 12 మంది స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని అసలు సిస్టమ్ ఫెయిల్యూర్ అని అసలు అనుబుద్ధి అవ్వట్లే. డైరెక్ట్ గా మర్డర్ చేసినట్టే మావా. ఈ స్టూడెంట్స్ కి ఎలా అయినా న్యాయం జరగాలని ప్రముఖ ఎడ్యుకేషనల్ రిఫార్మర్ సోనం వాంగ్చుక్ గారు జంతర్ మంతర్ లో నిరాహార దీక్ష చేశారు. వాంగ్చుక్ గారు కేవలం నీళ్లు, ఉప్పు మాత్రమే తీసుకుని 21 రోజులు దీక్ష చేస్తే జూలై 18న పోలీసులు ఆయన్ని బలవంతంగా అరెస్ట్ చేసి సఫ్దర్జంగ్ హాస్పిటల్లో వేశారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే నిన్న అంటే జూలై 21న ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుని ఆయన భార్య వేసిన పిటిషన్ మేరకు ఆయన వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కి, అదే గురుగ్రామ్ లోని మెదంతా హాస్పిటల్ కి మార్చాలని ఆర్డర్ వేసింది. జూలై 9వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఉన్న కొంతమంది వ్యక్తులు పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్ ని దృష్టిలో పెట్టుకుని సోనం వాంగ్చుక్ గారితో కలిసి పార్లమెంట్ మార్చేయాలని నిర్ణయించుకున్నారు. జూలై 20 ఉదయం ప్రొటెస్టర్లు జంతర్ మంతర్ చేరుకోవడానికి ముందు రోజు రాత్రే పోలీసులు ఒక అడ్వైజరీ రిలీజ్ చేశారు. పార్లమెంట్ మార్చ్ కి ఎటువంటి పర్మిషన్ లేదని తేల్చి చెప్పి ఆ పర్టికులర్ ఏరియాలో సెక్షన్ 144 విధించారు. ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఒకే దగ్గర 4 కంటే ఎక్కువ వ్యక్తులు ఉండకూడదు. అయితే పోలీసులు అడ్వైజరీ రిలీజ్ చేసినప్పటికీ జూలై 20 ఉదయం ప్రొటెస్టర్లు పార్లమెంట్ వైపు మార్చ్ స్టార్ట్ చేశారు. వాళ్ళని ఆపడానికి పోలీసులు రెసిస్టెన్స్ పెంచారు. ఈ క్రమంలోనే పోలీసులు స్టూడెంట్స్ మీద లాఠీచార్జ్ చేశారు. అలాగే టియర్ గ్యాస్, వాటర్ కనాన్స్ కూడా ఉపయోగించి వాళ్ళని అడ్డుకున్నారు. ఈ దాడిలో పాపం చాలా మంది స్టూడెంట్స్ కి గాయాలు కూడా అయ్యాయి. కేంద్ర మంత్రి జేపీ నడ్డా గారిని కలిసి 3 డిమాండ్స్ పెట్టారు. మొదటిది వాంగ్చుక్ గారికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి. రెండవది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. మూడవది చనిపోయిన విద్యార్థుల ఫ్యామిలీస్ కి ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. కానీ విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసే ప్రసక్తే లేదని గవర్నమెంట్ తేల్చి చెప్పేసింది. వీటన్నిటి మధ్యలో జరుగుతున్న అసలు మోసం ఏంటో తెలుసా? ఈ మూవ్మెంట్ ని కొంతమంది పొలిటికల్ పార్టీస్, ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ హైజాక్ చేస్తున్నారు. వాళ్ళకి స్టూడెంట్స్ తో పని లేదు. వాళ్ళ పొలిటికల్ పార్టీస్ కి మైలేజ్ ఇచ్చుకోవడమే ముఖ్యం. ఎడ్యుకేషనల్ సిస్టమ్ గురించి మాట్లాడాల్సిన స్టేజ్ మీదకి వెళ్లి వాళ్ళ ఎజెండాలని రుద్దేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ అవడం చాలా పెద్ద తప్పు, బాధాకరం. దీని గురించి క్వశ్చన్ చేయాలి. ఐ స్టాండ్ విత్ దోస్ జెన్యూన్ స్టూడెంట్స్. కానీ అలాంటి ప్రొటెస్ట్ లో ఈ ఓట్స్ ఏంటి, ఈ పనులేంటి? ఒకరేమో వి విల్ ఫినిష్ పార్లమెంట్ అంటారు, ఇంకొకరేమో వి విల్ డాష్ ద ప్రైమ్ మినిస్టర్, మరొకరేమో ఆజాదీ ఆజాదీ, ఇంకొకరేమో సీతాకాపతి, ఇంకొకరేమో ఫ్రీ ఉమ్ము ఖలీద్, ఇంకొంతమంది ఏమో రీస్టోర్ ఆర్టికల్ 370. ఇలా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ని పాలిటిక్స్ చేశారు. అయినా 20 డేస్ జంతర్ మంతర్ ని పోలీసులు ఆపలేదు కదా. అది డెమోక్రసీకి రెస్పెక్ట్ ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ప్రొటెస్ట్ చేసే వాళ్ళు లిమిట్స్ దాటితే వాళ్ళని కంట్రోల్ చేస్తే ఇది తప్పు అంటారా? స్మాష్ బ్రాహ్మణికల్ హిందుత్వ అని కార్డులు రాసి వాటిని కాళ్లతో తొక్కడం ఇదేం ప్రొటెస్ట్? అసలు ఏ ఉద్దేశంతో వచ్చారు, ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ రిలీజియస్ టాపిక్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ న్యాయం జరగాల్సింది హిందుత్వానికో క్రిస్టియానిటీకో కాదు, స్టూడెంట్స్ కి, వాళ్ళ భవిష్యత్తుకి, పోయిన ప్రాణాలకి. ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే తెలుగులో జర్నలిస్టులు ఎక్కువైపోయారు. వాళ్ళు టచ్ చేసే టాపిక్లు తక్కువైపోయాయి. ఒకవేళ టచ్ చేసిన కాయిన్ కి ఒక సైడ్ మాత్రమే చూపిస్తారు. ఆ సైడ్ కూడా ప్రేమతో చేయరు, వేరే సైడ్ మీద ఉన్న కోపంతోనే చేస్తారు. మైక్ లో అభిజిత్ దీప్కే పిల్లల్ని కొట్టకండి అని చెప్పి వేడుకుంటున్నా. ఈ మాటలు వినండి ఒకసారి. ఒక్క యువకుని 10 మందికి పైగా పోలీసులు చుట్టుముట్టి కొడితే ఏమవుతుంది తెలుసు? అక్క చూపించిన క్లిప్పు తప్పని చెప్పట్లే. మీరు చూస్తుంది, వింటుంది అంతా కూడా నిజమే. కాకపోతే అక్క ఏది పూర్తిగా నిజం చెప్పదు, అన్ని సగం సగం పనులే. ఇప్పుడు అసలు క్లిప్ ని ఏం చూపిస్తా? పోలీస్ ఆయన ఒక్కడనే చేసి అక్కడున్న వాళ్ళంతా కలిసి కొట్టేస్తుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చేతులు పైకెత్తి హెల్ప్ హెల్ప్ అని అరిచాడు. అప్పుడు అక్కడున్న పోలీస్ గ్రూప్ దిగి మొత్తం అదంతా క్లియర్ చేశారు. అక్కకి ఇవేం కనిపించవు, అక్క ఎజెండానే వేరు, అక్క వీటి గురించి అస్సలు మాట్లాడదు. అయినా నీ వీడియోస్ గురించి, నీ ఐడియాలజీ గురించి సోషల్ మీడియా మొత్తం కోడైకి వస్తుంది. మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏముందిలే. స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి, లీక్ అయిన పేపర్ల గురించి మాట్లాడాల్సింది పోయి అవసరం లేకపోయినా హిందుత్వం మీద కమెంట్స్, పొలిటికల్ స్పీచ్లు ఇవే సరిపోతున్నాయి. అరే అక్కడ పిల్లోడు నీట్ ఎగ్జామ్ లో సీట్ రాక లైఫ్ స్పాయిల్ అయ్యి ఏడుస్తుంటే మీకేమో పొలిటికల్ ఎజెండాలు, రిలీజియస్ హేట్రేట్ కావాల్సి వచ్చిందా? అసలు నీట్ ఇష్యూ గురించే మాట్లాడట్లేదు. మైక్ దొరికితే చాలు ఫ్రస్ట్రేషన్ అంతా కక్కేయాలి. చివరిగా ఒక మాట, మనకు కావాల్సింది ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో ఒక మార్పు. కరప్షన్ చేసిన వాళ్ళకి కఠిన శిక్ష. ఈ దేశానికి ఫ్యూచర్ అయిన స్టూడెంట్స్ ఫ్యూచర్ తోనే ఆడుకునే హక్కు ఎవ్వరికీ లేదు. ఈ టాపిక్ డైవర్ట్ అవ్వకూడదు. మెయిన్ ఫోకస్ నీట్ మీదే ఉండాలి. నా సైడ్ నుంచి నేను చేయగలిగింది ఒక వీడియో అయితే చేశాను. మీ సైడ్ నుంచి వీడియోని షేర్ చేసి అందరికీ నిజాలు తెలిసేలా చేయండి. Ram Mandir or whatever the fuck is